జయ శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. మనము ద్వాదశ లగ్నాల వారికి వివాహ యోగాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అన్నది తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు వృషభ లగ్న జాతకులకు వివాహ యోగం అనేది ఏ విధంగా ఉంటుంది. వృషభ లగ్న జాతకులకు సప్తమాధిపతి కుజుడు, లగ్నాధిపతి కలత్రకారకుడు కూడా శుక్రుడే కావడంతో శుక్రుని బలం చాలా అవసరం. అదేవిధంగా స్త్రీ జాతకంలో కుజుడు వివాహకారకునిగా చెప్పబడుతున్నాడు కాబట్టి కుజుడిని కూడా ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది. లగ్నము శుక్రుడు, సప్తమాధిపతి కుజుడు, భాగ్య వ్యయాధిపతిగా శనిని ఇదే విధంగా చంద్రాతు బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది. వృషభ లగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే కుజుడు లేదా శుక్రుడు 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు వివాహ అనంతరం వారికి భాగ్యయోగం అనేది కలుగుతుంది. కుజుడు వృచ్చికంలో ఉండి శనితో చూడబడితే రెండవ వివాహం అయ్యే అవకాశం ఉంది. శని చంద్రులు సప్తమంలో ఉండి రవికి లగ్నంలో ఉన్న వివాహము అనేది అనేక ఇక్కట్లకు కారణమవుతుంది. వివాహం కాకపోవడం లేదా ఆలస్యం వివాహం కావడం అనేది ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు. శని 12, రవి 2లో ఉండగా శుక్రుడు బలహీనుడైతే అవివాహితుడిగానే జీవిస్తాడు. శని 6, రవి 8, కుజుడు బలహీనుడైనా కూడా వివాహం అనేది జరుగుతుంది. శుక్రుడు 3, రవిచంద్రులు శుక్రునికి 2 లేదా 12లో ఎక్కడన్నా కూడా వివాహం అనేది జరగదు. బుధుడు అస్తంగతుడైన అంటే ఏ గ్రహంతోనైనా కలిసిన, ద్వితీయంలో ఏదైనా గ్రహం వక్రగతిలో ఉన్న వివాహం అనేది జరిగే అవకాశం లేదు. రాహు లేదా కేతువు 7లో లేదా 9లో క్రూర గ్రహాలతో కూడిన వారికి వివాహం అనేది జరగదు లేదా ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది. లగ్నంలో చంద్రుడున్న కలత్రంపై ప్రీతి కలిగి ఉంటాడు. భార్య పైన చాలా ప్రీతి కలిగి ఉంటాడు. అంటే భార్య అయితే భర్త మీద, భర్త అయితే భార్య మీద ప్రేమ కలిగి అన్యోన్యంగా ఉంటారు. లగ్నంలో శుక్రుడు గురువుతో కలిసిన జాతకులు ఇద్దరిలో ఒకేసారి సుఖిస్తారు లేదా 2 వివాహాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కుజుడు 2లో లేదా 12లో ఉన్న వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వ్యభిచారం చేసే అవకాశం ఉంది. వృషభ లగ్నము కుజనవాంశలై ఉండగా సప్తమంలో శని ఉన్నా లేదా పూర్ణ దృష్టితో చూసిన సుఖరోగాలనేవి కలిగి ఉంటారు. చంద్రుడు వృచ్చికంలో, శుక్రుడు సింహరాశిలో ఉన్న జాతకులు అత్తవారి ధనాన్ని, ఆస్తిని పొందుతారు. అంటే కలత్ర మూలకంగా వీరికి ఆస్తి అనేది కలిసి వస్తుంది. చంద్రుడు శరీరాశిలో ఉన్న కలత్రం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. అంటే సాఫ్ట్ కార్నర్ అయ్యే వాళ్ళు ఉంటారు. భార్యకు భర్త, భర్తకి భార్య అంటే సున్నితమైన మనస్కులై ఉంటారు.
కుజుడు 8లో ఉన్న ఆ స్త్రీ కుటిల స్వభావి, ప్రేమ వివాహం అన్న ప్రీతి కలిగి ఉంటుంది. వృషభ లగ్నం వారికి చూసినట్టే వైవాహిక జీవితం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. శని 6లో, రవి 3లో ఉన్న జాతకులు విశేషమైన ప్రేమను కలిగిన వారు, ధార్మిక కార్య అనుసక్తులై ఉంటారు. శుక్రుడు 7లో ఉన్న కలత్రానికి దాసులవుతారు. వృషభ లగ్నం రత్నధారణ. కెంపు వృషభ లగ్నానికి చతుర్థాధిపతి రవి, లగ్నాధిపతికి ఈయన శత్రువు. ఈ కారణంగా రవికి సంబంధించిన కెంపును ధరించకపోవడమే మంచిదంటే లగ్నాధిపతి అయిన శుక్రుడికి రవికి మిత్రుత్వం లేదు కాబట్టి ఈ జాతకులు కెంపును అనేది ధరించకూడదు. రవి దశలో లేదా రవి వల్ల వచ్చే అనిష్ట ఫలితాల నివారణకు వీళ్ళు ఆదివారం రవిహోర సమయంలో ఉదయం 6 నుంచి 7 లోపల రవికి ధ్యాన శ్లోకాలు కానీ ఆదిత్య హృదయ పారాయణం కానీ చేసుకున్నట్లయితే రవికి సంబంధించిన దోషాలు అనేవి తొలగిపోతాయి. తర్వాత ముత్యం. వృషభ లగ్నానికి తృతీయాధిపతి చంద్రుడు, లగ్నాధిపతికి శత్రువు. చంద్రునికి సంబంధించిన ముత్యాన్ని ధరించకపోవడమే మంచిది. అంటే ఏ ముత్యానన్నా ధరించాలంటే ఆ లగ్నానికి ఆ గ్రహానికి ఉన్న మిత్రుత్వాన్ని శత్రుత్వాన్ని రెండింటినీ కూడా గమనించాలి. మిత్రుత్వం ఉంటే ఆ రత్నాన్ని ధరించవచ్చు. శత్రుత్వం ఉంటే ఒకవేళ ఆ ముత్యాన్ని ధరిస్తే శుభ ఫలితాలను అక్కడ పక్కన పెట్టండి, పాప ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అలా ఆ దశలో చెడు ఫలితాలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు అనేవి చేసుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ వృషభ లగ్న వారికి చంద్రుడు తృతీయాధిపతి, ఆ గ్రహంతో మిత్రుత్వం లేదు కాబట్టి ఒకవేళ ఆ చంద్ర దశలో వాళ్ళు జాతకులు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు చంద్రుడికి సంబంధించిన కృష్ణుడికి కృష్ణాష్టకం చదువుకోవడం, ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడము, ఆ విధంగానే పౌర్ణమి రోజు బ్రాహ్మడికి క్షీరాన్ని దానం చేయడం, అభిషేకం చేసుకోవడం, తద్వారా కూడా వీరికి చంద్రుడి ద్వారా వచ్చే ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఇంకా మారేడు వేరుని ధరించడం లేదా బిల్వ పత్రాలతో ఈశ్వరుని యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. కానీ వృషభ లగ్న స్త్రీలు మాత్రం ఈ ముత్యాన్ని ధరించవచ్చు. తర్వాత పగడం. వృషభ లగ్నానికి సప్తమ వ్యయాధిపతి. ఈ లగ్నానికి సమగ్రహం కావడంతో నారింజ రంగులో ఉండే పగడం అంటే తెల్ల పగడం ధరించడం మంచిది. ఇది జాతకంలోని కుజుని బలంపై ఆధారపడి నిర్ణయించవలసి ఉంటుంది. తర్వాత పచ్చ. వృషభ లగ్నానికి ద్వితీయ పంచమాధిపతి బుధుడు. వీరికిద్దరికి కూడా మిత్రత్వం ఉంది. శుక్రుడికి బుధుడికి చాలా మిత్రత్వం ఉంది. కుటుంబ సౌఖ్యం కావాలి, మంచి మాట, విద్య, ధనం కోరుకునేవారు బుధుడికి సంబంధించిన పచ్చను ధరించవచ్చు. వృషభ లగ్నం వారికి ఈ పచ్చ అదృష్టరత్నం అని చెప్పడం జరిగింది. తర్వాత పుష్యరాగం. వృషభ లగ్నానికి అష్టమ లాభాధిపతి గురుడు. ఈ లగ్నాధిపతికి ప్రబల శత్రుగ్రహమే కాకుండా మారకుడు. అంటే ఈ లగ్నానికి గురుడు మారకుడు మరియు శుక్రుడికి గురువుకి శత్రుత్వం ఉంది కాబట్టి వారు పుష్యరాగాన్ని అసలు ధరించకూడదు. మరి గురుదశ వచ్చిందండి, మాకు అనుకూలంగా ఫలితాలే లేవు అని అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం, గురువునికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం, గురువారం రోజున మామిడి పండ్లు, పచ్చగా ఉండే పండ్లను దానం చేయడము, స్వీట్లు ఉంటాయి కదా, తీపితో చేసిన పదార్థాలు, వాటిని ఆలయంలో పంచడం ద్వారా
ఈ గురువునికి సంబంధించిన దోషాలు అన్నవి తొలగిపోతాయి. కానీ వీరు మాత్రం పుష్యరాగాన్ని మాత్రం ధరించకూడదు. ఎందుకంటే లగ్నాధిపతి అయిన శుక్రుడికి గురువుకి ప్రబల శత్రుత్వం ఉంది, అంటే మిత్రత్వం లేదు కాబట్టి. తర్వాత వజ్రం. వృషభ లగ్నానికి లగ్నాధిపతి షష్టమాధిపతి శుక్రుడు, యోగకారకమైన గ్రహం, లగ్నాధిపతి కావడంతో శుక్రునికి చెప్పబడిన వజ్రాన్ని వీరు ధరించవచ్చు. వృషభ లగ్నం వారు తప్పకుండా వజ్రాన్ని ధరించాలి. దీనిని జీవరత్నము అని అంటారు. ఈ లగ్నానికి ఇది జీవరత్నం, అంటే లగ్నాధిపతి శుక్రుడే, శుక్రుడికి సంబంధించింది వజ్రం కాబట్టి వీళ్ళు దీన్ని తప్పకుండా ధరించాలి. తర్వాత నీలం. వృషభ లగ్నానికి నవమ దశమాధిపతి శని. ఈ లగ్నాధిపతి శుక్రునితో మిత్రత్వం కారణంగా నీలాన్ని తప్పకుండా ధరించవచ్చు. వీరికి దీనిని అదృష్టరత్నంగా కూడా చెప్తారు. ఈ లగ్నం వాళ్ళకి వృత్తిపరమైన వ్యవహారాలు కానీ, తండ్రి యొక్క ఆస్తి కలిసి రావాలన్నా, జాతక బలం పెరగడానికి నీలాన్ని వీరు ధరించవచ్చు. తర్వాత గోమేధికం. ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిసిన గ్రహాలతో ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించాలి. రాహువు శని శుక్ర బుధ గురువులతో కలిసినప్పుడు ఈ గోమేధికాన్ని ధరించకపోవడమే మంచిది. మిగిలిన రవిచంద్ర కుజులతో కలిసినప్పుడు, రాహు మహాదశ వచ్చినప్పుడు ఈ గోమేధికాన్ని ధరించవచ్చు. తర్వాత వైడూర్యం. ఇది కేతువుకి చెందిన రత్నం. పైన చెప్పిన రాహుకు తెలిపిన సూత్రాలనే వీరు అన్వయం చేసుకొనవలసి ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. Mm-hmm.